ఉచిత సేవలను మరో 3 నెలలు పొడిగించాలని రిలయన్స్ భావిస్తుంది. ఉచిత 4G డేటా, వాయిస్ కాల్స్, కాల్ డేటా, వాయిస్ కాల్ సర్వీసులను 2017 మార్చి వరకు ఉచితంగా కస్టమర్లకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ట్రాయ్ నిబంధనల మేరకు ఏ టెలికాం ఆపరేటర్ కూడా వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత సేవలను 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అందించడానికి వీలులేదు. ఉచిత సేవల కట్ ఆఫ్ తేదీ డిసెంబర్ 3. వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు సేవలు అందించలేని పక్షంలో కస్టమర్ల నుంచి ఛార్జీలను వసూలు చేయడం కూడా న్యాయ విరుద్ధమని భావిస్తుంది రిలయన్స్. కంపెనీ ఉచిత సేవల కట్ ఆఫ్ తేదీని పెంచే ఆలోచనలో ఉంది. ఇంటర్ కనెక్షన్ సమస్యలతో కస్టమర్లు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని, ఇస్తున్న సేవలను కస్టమర్లు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని రిలయన్స్ జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అధినేత అంశుమాన్ ఠాకూర్ తెలిపారు. డిసెంబర్ తరువాత ఉచిత సేవలు కొనసాగించడానికి ట్రాయ్ నుంచి తమకు అనుమతి అవసరం లేదంటున్నారు ఠాకూర్. జియో సేవలు లాంచ్ చేసినప్పటి నుంచి ఎలాంటి ఆకాంక్షలు లేకుండా వివిధ రకాల ప్రమోషనల్ ఆఫర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ అందిస్తోంది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఉచిత వెల్కమ్ ఆఫర్ను మార్చి 2017 వరకు కొనసాగించాలని భావిస్తున్నట్లు కంపెనీ అధికారి మోతీలాల్ ఓస్వాల్ చెప్పారు. ఇంటర్ కనెక్షన్ పాయింట్లో మెరుగుదల కనిపించని పక్షంలో నాణ్యత మెరుగుపరిచే వరకు కస్టమర్లు ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఇది ట్రాయ్ నిబంధనలకు రిలయన్స్ జియో మధ్య కొంత మరో వివాదానికి దారితీసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ పేరు మార్చి ఉచిత డేటా, కాల్స్ ను కస్టమర్లకు కొనసాగించడానికి జియో సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.